హాయ్ గైస్, 17th జరిగిన ఫస్ట్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ టైం రిక్వైర్డ్? ఎంత టైం అవసరం అంటే, ఇప్పుడు 238 లాంగ్ ట్రైన్ 702 మీటర్ల లాంగ్ టన్నెల్ని దాటాలంటే అది కూడా స్పీడ్ ఇచ్చాడు, 36 కిలోమీటర్ల గంటకి వెళ్తుంది. ఓకే, మనకు తెలిసిన ఫార్ములా డిటిఎస్. ఇక్కడ ఏం అడిగాడు? టైం అడిగాడు. అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? ట్రైన్ లెంత్ ప్లస్ టన్నెల్ లెంత్ 702, 238, 940 డిస్టెన్స్. ఓకేనా? స్పీడ్ ఎంత? 36 కిలోమీటర్లు. అయితే ఇది కిలోమీటర్ పర్ అవర్ ఉన్నది, మీటర్ పర్ సెకండ్ మార్చాలంటే 5/18 కదా. 18 ఒకట్ల 18 రెళ్ళ 5 రెళ్ళ 10, ఆ 10కి 0 పోతే 94. ఓకేనా? డైరెక్ట్ ఆన్సర్. సెకండ్, హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ షుగర్ ఓకే ఎట్ 3.8 రూపీస్ కేజీ ఉన్నది. ఓకే, ఎన్ని కేజీ? ఇప్పుడు ఎన్ని కేజీలో తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఎక్స్ కేజీ మిక్సర్ ఉందంట, మిక్సర్ షుగర్. ఓకే, ఎక్స్ కేజీ షుగర్ ఉందంట, అది కేజీ 3.8 రూపాయలు. దాన్ని మిక్స్ చేసాడంట దేంతో? 60 కేజీల షుగర్తో. వేరే వెరైటీ 60 కేజీలు మిక్స్ చేశాడు. ఆ వేరే వెరైటీ అంతా 4.6 రూపీస్ పెర్ కేజీ. ఇక్కడ ఎక్స్ కేజీస్, ఇక్కడ 60 కేజీస్. అయితే అది మిక్స్ చేస్తే సెల్లింగ్ మిక్సర్ 5 రూపీస్ అమ్మారంట. ఏం లేదు, ఈ డిఫరెన్స్ వస్తుంది కదా. ఓకే ఓకే, ఇక్కడ చిన్నది ఉంది. అయితే సెల్లింగ్ 5 రూపీస్, అది 5 రూపాయలకి అమ్మాడు. కాకపోతే అందులో అతనికంటే 25% లాభం రావాలి. అంటే 5 రూపాయలకి అమ్మాడు, 25% లాభం రావాలంటే 5 రూపాయలు అనేది 100 అయితే 25% లాభం రావాలన్నాడు. అంటే ఆల్రెడీ అది 5 125 అనుకోండి. అప్పుడు 100కి 25 4 25 5 5కి 5 పోతే 4, అంటే 4 రూపీస్కి అమ్మాలి. ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 4.6లో. ఓకే, ఇంకా ఈజీ చేద్దాం. ఆ పాయింట్ లేదనుకుందాం, ఇక్కడ లేదు. అప్పుడు ఇక్కడ 0 పెట్టుకుందాం. 40లో 46లో 40 తీస్తే 6, 40లో 38 తీస్తే 2, 1 3. ఇది రేషియో. ఈ రేషియో ప్రకారమే వెయిట్ ఉండాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ఎన్నింతలు ఉంది? ఇంటూ 60. అంటే ఇక్కడ కూడా సేమ్ ఉండాలి, ఇంటూ 60. ఒక 60 అయితే 3 60 180. ఓకేనా? నెక్స్ట్, టు డూ ఏ సర్టెన్ వర్క్ క్యూ ఆర్ వర్క్ ఆల్టర్నేట్ వర్క్ డేస్ అంటే. ఓకే, క్యూతో స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ రోజు క్యూ, నెక్స్ట్ రోజు ఆర్, మళ్ళీ క్యూ, మళ్ళీ ఆర్. అంటే 2 డేస్కి ఒకసారి రిపీట్ అవుతుంది. ఓకేనా? క్యూ అంట ఆ పని 56 రోజుల్లో చేస్తుందంట. క్యూ అనేది 56 రోజుల్లో చేస్తుంది. ఇఫ్ వర్క్ గెట్స్ కంప్లీటెడ్ 37.5 డేస్. ఓకే, 37 రోజుల్లో అయ్యిందంటే ఎలా? ఒక రోజు క్యూ, నెక్స్ట్ రోజు ఆర్, మళ్ళీ క్యూ చేస్తుంటే ఈ 30 ఇక్కడ చిన్న కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ 37.5 రోజులు. ఈ పాయింట్ లేదనుకోండి, పోనీ బై 2 చేస్తే 18. ఓకే, 18 అంటే ఫస్ట్ క్యూ 18, 36 రోజులు అయిపోయింది. 37 రోజు మళ్ళీ ఎవరు వస్తారు? క్యూ వస్తుంది. మళ్ళీ 37, 37 రోజు 18. ఓకే, 37.5 కదా. 37 అయితే ఇంక ఇక్కడ 0.5 మిగిలింది. అంటే క్యూ అనేది 19 రోజులు, ఆర్ అనేది 18.5 రోజులు చేసింది. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ ఎలా వేయాలనేది వస్తే ప్రాబ్లం అయిపోయినట్టే. అయితే ఆరు ఒక్కడే ఆ పనిని చేస్తే ఆఫ్ వర్క్, ఆ వర్క్లో సగాన్ని ఎంత టైంలో చేస్తాడు అన్నాడు. ఇక్కడ వర్క్ ఎంతో మనకు తెలియదు. మనకు తెలిసింది ఏంటి? క్యూ అనేది 56 రోజుల్లో చేస్తాడు. పోనీ క్యూ రోజుకు 1 యూనిట్ వర్క్ మాత్రమే చేస్తాడు అనుకుందాం. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుద్ది? 1 యూనిట్ ఇంటూ 56, టోటల్ వర్క్ 56 యూనిట్లు అవుద్ది. ఓకేనా? ఇందులో క్యూ చేసాడు అంతా 19 యూనిట్లు చేసాడు. ఇంకా ఎంత మిగిలింది? 56లో 19 తీసేద్దాం. 56లో 19 తీసేస్తే 7,
27 యూనిట్లు ఉండిపోయింది. ఈ 27 యూనిట్లు ఎవరు చేశారు? 27 56లో 19 7 37 యూనిట్లు. ఈ 37 యూనిట్లు 18.5 రోజుల్లో చేసింది ఎవరు? 6 37 18.5 అంటే ఇది రోజుకి ఒక రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తుందో అనేది. ఓకేనా? ఇప్పుడు వాడు ఏమడిగాడు? ఆర్ అనేది హాఫ్ ఆఫ్ వర్క్. ఫుల్ వర్క్ ఎంత అనుకున్నాం? 56. ఫుల్ వర్క్ 56 అనుకుంటే హాఫ్ ఆఫ్ వర్క్ బై 2. ఈ వర్క్ని 6 రోజుకి ఇంత వర్క్ చేస్తుంది అంటే బై చేసుకోవాలి. బై 37 18.5. అయితే ఈ 37/18.5 పైకి వెళ్తే రివర్స్ అవుద్ది కదా. ఇది అందరికీ బేసిక్ తెలిసిందే కదా. అంటే 56/2 ఇంటూ 18 పాయింట్ తీసేసి కింద 0 పెట్టుకుందాం. 0. ఓకే. ఇక్కడ మనకు డైరెక్ట్గా అర్థమవుతుంది. 18 రెళ్ళ 36, 5 రెళ్ళ 10 అంటే 2, 2 రెళ్ళ 4, 4 ఓట్ల 4 14 రోజుల్లో. ఓకేనా? ఈ థర్డ్ క్వశ్చన్ కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది. అంటే మీకు అర్థం అవ్వడం కోసం నేను ఎంత టైం చెప్పాను. ఒకసారి మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి చూస్తే మీకు ఇది క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షన్ అడిగారు. ఇది ఏ ఇది బి అనుకుంటే థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి? b²/a. ఇక్కడ కూడా మీరు ఈజీ చేయడానికి పాయింట్లు లేవనుకోండి, లాస్ట్లో పాయింట్లు పెట్టుకుందాం. b² అంటే 52 × 52/13. 13 ఒకట్ల 13 4 4 రెళ్ళు 8, 4 5 20, 208. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి 2 పాయింట్లు 2 డిజిట్స్ పక్కన పాయింట్ పెడితే ఓకే. ఇక్కడ ఆప్షన్స్ కూడా 208 అనేది ఒక్క దీంతోనే లింక్ అయ్యింది కాబట్టి మీకు పాయింట్లు కన్ఫ్యూజ్ అయినా కూడా ప్రాబ్లం లేదు. కానీ నెక్స్ట్ 12 12/5 -9 -5 -24 8 3 ఎంత అవుతుంది? 24 29 38. ఓకే. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ అమౌంట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎప్పుడు 3 సంవత్సరాలకి 8% లెక్క. ప్రిన్సిపల్ ఎప్పుడు 100% ఉంటుంది. సంవత్సరం కింద అయితే 3 సంవత్సరాలకి ఎంత? 24 కదా. 3 8 అంటే 24% అనేది వాడు ఇచ్చేసాడు. 486. అయితే 100% ఎంత? అంతే కదా. దీన్ని ఎలా చేస్తాం? 486/24 × 100. ఓకేనా? 4 6 4 25 6 7 4 6 8 25 ఒకట్ల 25 25 4 25 8 200 20 25. ఓకే. ఎల్సిఎం అడిగాడు. 18 72 184 144. ఓకే. ఇది నేను నార్మల్ మెథడ్లో చేస్తుంటే అందరూ ప్రతిసారి ఎందుకన్నా అని అడుగుతున్నారు. ఓకే. డైరెక్ట్ మెథడ్ చూస్తుంటే ఇవన్నీ కామన్గా 9తో అవుతున్నాయి. 9 రెళ్ళ 9 8 9 16. అయితే ఈ కింద ఏమున్నా కూడా 9తో మల్టిప్లై అవ్వాలి. 9తో మల్టిప్లై అవ్వాలంటే ఈ మొత్తం కలిపితే 9తో అవ్వాలి. 8 రెళ్ళు 16 16 6 22 అవ్వదు. 3 రెళ్ళు 6 7 7 12 అవ్వదు. 3 రెళ్ళు 6 7 8 9 9 ఒకటి 9 అవుతుంది. 3 4 7 ఇది అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ పాపులేషన్ ఆఫ్ ఏ డిస్ట్రిక్ట్ ఎంత ఉంది? అందులో మేల్స్ అంట. ఫీమేల్స్ ఏమవుతారంటే ఇందులో నుంచి తీసేస్తే ఫీమేల్స్ వస్తారు. ఓకే. అవసరం కూడా లేదు. 11% పాపులేషన్ అంటే లిటరేట్ అంట. టోటల్గా మొత్తం టోటల్లో 11% లిటరేట్. అయితే మేల్స్లో 11% లిటరేట్ ఉంటే ఫీమేల్లో ఎంత ఉంది? మరి ఇక్కడ 11 ఉంటే ఇక్కడ 11 ఉంటే సేమే ఉండాలి. ఫీమేల్లో కూడా 11. 5 ఒకట్ల 5 రెళ్ళ 16 2 18 -3 3 9. ఓకే. నెక్స్ట్ యావరేజ్ వెయిట్ ఆఫ్ చాలాసార్లు వచ్చింది. కొంచెం చేతను విపులు మోహన్ ముగ్గురు ఉన్నారు. 46. యావరేజ్ అంటే సమ్ ఎంత అవుతుంది? ఇంటూ 3 కదా. 4 3 12 120 6 3 10 138. అయితే శాతం విపుల్ ఇద్దరే కదా ఇక్కడ. అంటే ఇంటూ 2 80. విపుల్ మోహన్ ఇక్కడ ఇద్దరే కదా. అంటే ఇంటూ 2 88. ఇప్పుడు మనము దీన్ని చూసుకుంటే
ఇక్కడ ఒక సి ఒక వి ఒక ఎం ఉంటే ఇక్కడ ఒక సి ఒక ఎం ఉంటే 2 వీలు ఉన్నాయి. అంటే ఈ 2 వీల్ నుంచి ఒక వి తీస్తే ఒక వి వస్తుంది. ఆవిడ అడిగేది కూడా ఒక విపుల్ కేజీ కదా. కాబట్టి ఈ రెండు కలిపి పై దీంతో తీసేయండి. 168 168 తీస్తే 0 3 30. ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ 3 years కంటే 122 అంట. 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత? ఓకే, యాక్చువల్గా ఎక్కువ 5, 10, 20, 30 అలా అడుగుతాడు. మీరు ఇది ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అయిన వారు బెటర్ ఏంటంటే ఇది కొంచెం గంటస్తో పెట్టుకుంటే, నేను ఇక్కడ చేస్తాను. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా. సిఐ ఎస్ఐ డిఫరెన్స్ అడిగితే 5 అడుగుతాడు, 10 అడుగుతాడు, 20, 30 అలా అడుగుతాడు. ఈ 4 మీరు కంటెస్ట్ పెట్టుకుంటే మంచిది, ఎక్కువ ఇంపార్టెంట్. ఫస్ట్ 5 సిఐ ఎస్ఐ. ఏదైనా ఇది ఎస్ఐ సిఐ అనుకుంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. కొంచెం టైం అయినా చెప్తాను, చూడండి జాగ్రత్తగా, కంటెస్ట్ పెట్టుకోండి. ఎస్ఐ 5% ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ 5 ఉంటుంది, దీనికైనా ఎస్ఐకైనా సిఐకైనా. సెకండ్ ఇయర్ 5 కలిపి 10 అవుతుంది. ఇది ఇక్కడ ఫార్ములా ఉంటుంది 2 yearsకి, A + B + AB/100. ఓకేనా. అంటే 10 10 10 రా ఎంత అవుతుంది? 5 + 5 10 + 10 10లో ఉందంటే 11. నెక్స్ట్ 3 సంవత్సరాలకి ఇది 15. ఇక్కడ కూడా 3 సంవత్సరాలకు ఒక ఫార్ములా ఉంటుంది. +B + C + AB + BC + CA/100 + ABC/10,000. ఇవన్నీ ఏం అవసరం లేదు, డైరెక్ట్ కంటెస్ట్ పెట్టుకుంటే మంచిది. ఇదేమవుద్ది? 15.7625. ఓకేనా. ఇంకొకటి చెప్తా. ఎస్ఐ సిఐ 10 తీసుకున్నారు అనుకోండి. ఫస్ట్ ఇయర్కి 10 అయితే ఇక్కడ 10, సెకండ్ ఇయర్కి 20 అయితే ఇక్కడ 10 10 20, సేమ్ ఇక్కడ 10 10 20 10 10 100. అయితే ఇక్కడ ఒకసారి ఇది 5 5 10 5 5 25 కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 10.25 అవుతుంది. ఓకేనా. ఇక్కడ 10 10 20 21 ఇక్కడ ఉంది. అది 3 years కనుకో 10 10 10 30, ఇది 33.1. మీరు ఈ బాక్స్ని కంటెస్ట్ పెట్టుకుని చాలాసార్లు అడుగుతాడు, టైం వేస్ట్ చేసుకోవడం ఏంటి. ఇప్పుడు నేను టైంతో చెప్తున్నా కానీ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెస్ట్ పెట్టుకోవడం మంచిది. ఇక్కడ 15.765 అంటే తేడా ఎంత? 7625 0 పాయింట్. ఓకేనా. అది గుర్తుంచుకున్నాక ఇక్కడ ఎంత? 122 అనేది 0.7625. ఈ పాయింట్ తీసేద్దాం. తీసేస్తే పాయింట్ పక్కన 4 ఉన్నాయి కాబట్టి 4 సున్నాలు. అయితే ప్రిన్సిపల్ అడిగారు కాబట్టి × 100. ఓకేనా. చేస్తాం. 5 20 5 1 5 5 5 25 5 2 5 5 5 4 5 3 5 5 5 6 5 1 5 2 10 0 0 61. ఓకే, అయిపోయింది. 2 2 4 4 16 3 సున్నాలు క్యారీ అవుతాయి. ఓకేనా. సేమ్ ఇది మీరు కంటెస్ట్ పెట్టుకోవడం మంచిది. 11th క్వశ్చన్. నెక్స్ట్ మ్యాక్సిమం 5 10 20 30 అడుగుతారు. నెక్స్ట్ ఐస్ కంపార్ట్మెంట్. ఓకే, ఒక ఐస్ కంపార్ట్మెంట్ ప్రెజర్ ఎట్లా ఉందంటే డీప్ హైట్ ఒక లెంత్ బ్రెత్ విత్ ఇచ్చాడు. అంటే అది షేప్లో ఉంటుంది. లెంత్ బ్రెత్ విత్ ఇచ్చాడు. అయితే అందులో ఎన్ని ఐస్ క్యూబ్స్ షేప్లో ఉన్నవి పడతాయి అన్నాడు. ఓకే, ఏం లేదు, 2 వాల్యూమ్ ఈక్వల్ చేసాడు. క్యూబైడ్ వాల్యూమ్ ఏంటి? LBH కదా. అంటే 16 × 16 × 12 ఈక్వల్ క్యూబైడ్ వాల్యూమ్. ఇది అయితే క్యూబ్ వాల్యూమ్ ఏంటి? A క్యూబ్. ఏ ఎంత? 4. అంటే 4 × 4 × 4 ఎన్నో తెలియదు కాబట్టి n.
ఈ 4 4 16కి 16 కట్ అయిపోతే 4 ఒకట్ల 4 3 36 3 6 3 18 108. ఓకేనా? 5 12 4 16 సారీ 4 ఒకట్ల 4 4 3 3 కట్ అయిపోతే 14 14 28 28 ఇంటూ 12 12 96 యూనిట్ ఇచ్చి ఒకటే ఉంది 6. ఓకేనా? నెక్స్ట్ 3 పర్సన్స్ ఉన్నారంటే ఎంఎన్పి అనేవాళ్ళు. వాళ్ళ ముగ్గురు ఒక సర్క్యులర్ ట్రాక్ నుంచి ఎంఎన్పి అనేవారు స్టార్ట్ అయ్యారు. సేమ్ డైరెక్షన్ అంటే ఒకే వైపు. ఓకే, ఇదేంటంటే చెప్పాను చాలాసార్లు, ఒక గుడిలో 3 గంటలు ఉన్నాయి, 5 నిమిషాలకి 10 నిమిషాలకి. అలాంటప్పుడు ఏమవుద్ది? ఎల్సిఎం అవుద్ది, టైం ఎల్సిఎం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు. టైం కావాలంటే డిటిఎస్, టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ ఎంఎన్పి ముగ్గురు ఉన్నారు. ఒక్కొక్క స్పీడ్ ఎంతో చూద్దాం. ముగ్గురికి డిస్టెన్స్ 150, ఎందుకంటే సేమ్ సర్క్యులర్ ట్రాక్. స్పీడ్ ఏమైంది? 20, 15, 12. ఓకేనా? 0.0 7.5 15 10 12 ఒకట్ల 12 36 30 ఉంటుంది. 12 22 40 12. ఓకే, ఇక్కడ మనం దీనికి ఎల్సిఎం కట్టడం ఈజీయే. కాకపోతే మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారంటే ఆ పాయింట్లు తీసేస్తే, ఇక్కడ పాయింట్ తీసేస్తే 125. ఇక్కడ 125 ఎలా వచ్చింది? ఇంటూ 100తో, అంటే ఇది 100తో, ఇది 100తో 750. ఓకేనా? ఓకే అవసరం లేదు, అక్కడ పాయింట్ రాంగ్లో పెట్టా. ఇక్కడ 12 ఒకట్ల 12, ఇక్కడ 12 24 అంటే అప్పుడు పాయింట్ 60, ఇక్కడ 12.5 అంటే ఇంటూ 10 చేసుకుంటే సరిపోతుంది. 75 100 125. 5 5 15 5 20 5 25 5 3 5 4 5 5. ఇంకేం లేవు కదా. 5 5 25 25 4 100 5 3 15 అంటే 1500. ఒక ఇంటూ అంటే ఒక పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ ఇక్కడ తీసేస్తే 150. ఓకేనా? నెక్స్ట్, మోహన్ సోల్డ్ 153 చైర్స్ అంటే గెయిన్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 68. ఓకే, ఇక్కడ మోహన్ 153 చైర్స్ అమ్మాడు. ఎంతో తెలియదు, ప్రతిదీ అమ్మిన వేల రూపాయి అనుకుందాం. అప్పుడు 153 చైర్లు అమ్మిన వేల ఎంత అవుతుంది? 153. అతనికి లాభం ప్రాఫిట్ ఎంత వచ్చింది? 68 చైర్లు అమ్మిన వేల. అయితే కాస్ట్ ప్రైస్ కొన్న వేల ఎంత అవుద్ది? సెల్లింగ్ ప్రైస్ నుంచి ప్రాఫిట్ తీసేస్తే అయిపోద్ది కదా. 13లో 8 తీస్తే 5, 14లో 6 తీస్తే 80. అంటే 85 కొంటే 68 లాభం. లాభ శాతం అడిగాడు. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. 68/85 ఇంటూ 100. 5 17 5 20 17 4 4 8. ఓకేనా? 80%. సారీ. ఓకే, 16th క్వశ్చన్ ఆల్రెడీ నేను చెప్పే పైన చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చెప్పే 3 years అన్నాడు. ఎంత గ్యాప్? 10% అంటే 3.1 గ్యాప్. సేమ్ ఇది రెగ్యులర్గా ఇస్తుంటాడు. ఇవి కాంటాక్ట్స్ పెట్టుకోండి. 10% అన్నాడు, 3 years అన్నాడు, అంటే 3.1 కదా. 186 3.1. ఈ 0.1 పోతే పైన 0 పెట్టుకున్నాం. అయితే 100 ఎంత? 31 3 31 6 0 60 ఇంటూ 100. చూసారా, సెకండ్స్లో అయిపోయింది ప్రాబ్లం. ఎందుకు? ఇది కంటెస్ట్తో పెట్టుకోవడం వల్ల. మ్యాక్సిమం 5 10 ఈ రెండైనా మినిమం కంటెస్ట్తో పెట్టుకోండి. 21. ఏ షాప్ కీపర్ బ్రాట్ ఎన్ ఆర్టికల్. ఓకే, ఎంత కొన్నాడంట అంటే సిపి. అయితే ఎంతకు అమ్మాలి? 20% లాభం రావాలి. సిపి ఎప్పుడు కూడా 100 కదా. 540 అనేది 100 అయితే 20 లాభం రావాలంటే 120. 25లో 26లో 6 ఇంకా 5 ఉందా? ఒక్క నిమిషం. 5 ఒకట్ల 5 8 648. ఓకేనా? ఈ మెడిసిన్ అనేది 60% సబ్స్టెన్స్ ఆఫ్ ఎస్, 40% సబ్స్టెన్స్ ఆఫ్ టీ. ఓకే, ఏదో ఒక మెడిసిన్ ఉంది, అందులో ఎస్ అనే మెటీరియల్ 60%, టీ అనే మెటీరియల్ 40% ఉంది. అయితే కాస్ట్ ప్రైస్ అంటే
ఎస్ అనేది 30 నుంచి 40కి పెరిగింది. ఎస్ అనేది 30 ఉండేది 40 అయింది. ఇది ఇనీషియల్ ఎల్లో కలర్. అయితే టీ అనేది డిక్రీజ్ అయింది 20 కంటే, అంటే 30 ఉండేది 20 అయింది. ఓకేనా, ఇది ఇనీషియల్. అయితే దెన్ కాస్ట్ ఆఫ్ మెడిసిన్ విల్, ఓకే ఎంత పర్సెంటేజ్ పెరిగిందో తగ్గిందో అని అడుగుతుంది. ఇదేం లేదు, ఇనీషియల్ ఫైనల్ చూసుకుంటే అయిపోద్ది 23 22. మనం ఫస్ట్ కలర్ మారుస్తా. ఫస్ట్ ఈ 3ని దీంతో ఒక నిమిషం సేవ్ అవుతుంది. ఈ 2ని దీంతో ఇనీషియల్ ఎంత ఉండేదో చూద్దాం. 3 30ల 90 పార్ట్లు, 2 30ల 60 పార్ట్లు, అంటే ఇది ఇనీషియల్ ఎంత 150 పార్ట్లు. నెక్స్ట్ తర్వాత ఏమైంది, ఈ 3 40 120, సారీ 2 30ల 60, అంటే 3 4 పని 120, ఈ 2 20 40, అంటే 160. అంటే 160 ఉండేది 150 అయింది, అంతే కదా. అంటే 10 తగ్గింది బై, సారీ ఇది ఇనిషియల్ ఇది ఫైనల్ కదా. వాడు ఏమడిగారు, కాస్ట్ మెడిసిన్ 90 60 150. ఓకే, ఇది ఇనిషియల్ ఇటువైపు వేసుకొని మనం 10 150 ఉండేది 160 అయింది, అంటే 10 పెరిగింది. పెరిగిందంటే ఈ డిక్రీజులు పోతాయి. 10/150 ఇంటూ 100, ఈ 0కి 0, 5 2 5 3 20/3, 3 6 18, 20 అంటే 6.6. ఓకేనా. నెక్స్ట్ 4% ఆఫ్ ఎక్స్ 60 అంట. ఎక్స్ ఎంత, ఎక్స్ ఎప్పుడు 100%. 400 అవ్వాలంటే ఇంటూ 25, అంటే సారీ 4 ఒక 25, అంటే 65 ఇంటూ 25, 60 ఇంటూ 25, 0 25 ఆర్ల 150. ఓకేనా. ఏ స్టోర్ ఆఫర్స్, ఓకే 2 డిస్కౌంట్లు ఇచ్చారంట సక్సెస్ వరుసగా. అయితే ఈక్వలెంట్ సింగిల్ డిస్కౌంట్ ఫార్ములా ఏం లేదు, ప్రాఫిట్కి రివర్స్. ప్రాఫిట్ ఫార్ములా ఏంటి, డబుల్ ఉంటే A + B + AB/100. సేమ్ ఇక్కడ డిస్కౌంట్ A + B - AB/100. ఓకేనా. ఇది ప్రాఫిట్, ఇది డిస్కౌంట్. వాడు డిస్కౌంట్ అన్నాడు కదా ఇక్కడ, 12 + 18 - 12 ఇంటూ 18, 18 36, 21/100, అంటే పాయింట్ పెట్టుకుంటే 30 - 2.16 4 9 ఉంటుంది, 8 9 ఉంటే 7 20 27. ఓకేనా. దట్స్ ఇట్ గైస్.